अगण्यदिव्यो रुग्णार्णवः प्रभुः समस्तविद्याधिपतिर्जगद्गुरुः अनन्तशक्तिर्जगदीश्वरेश्वरः समस्तदोषातिविदूरविग्रहः नरसिंहोऽखिलाज्ञानमथध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कान्ताय कल्याणगुणैकधाम्ने नवद्युनाथप्रतिमप्रभाय नारायणायाखिलकारणाय श्रीप्राणनाथाय नमस्करोमि। धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरम्। नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि। आनन्दतीर्थोपदिष्टो निधिर्नारायणः पयः प्रदर्शितो येन सम्यक् जयतीर्थं तमाश्रये। नौमिन्याय सुधादिकृज्ये मुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिवेहरान् श्रीवादिराजानपि वन्देऽहं सवनान् रघुत्तमगुरून् वैदग्ध्यवानां निधीन् श्रीसत्योरतराघवेन्द्रमणिपान् सद्बोधसध्यानपान् सत्याभिनवजो वेदवेत्ता गुरुवर्पिता किलः सत्याधीशो वतुमां निज्जिता शेषमायुभुत सत्यधीरकराब्जोत्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यतरणिः स्वान्तध्वान्तं निगृह्णतु विद्यायां विबुधाचार्यं वेदज्ञानाब्धिनिन्दिरं दुर्मतध्वान्तमार्ताण्डं सत्यध्यानमुनिं भजे। सत्याभिघ्नकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्याय सुधारतान् शास्त्रेषु पारदृष्टानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्द्रं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् आपादमूलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। వాయుదేవుల వారి విశిష్టమైనటువంటి సామర్థ్యాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము. అందులో వాయుదేవుల వారు మనల్ని ఏ విధంగా రక్షిస్తారు అన్నటువంటి దాని గురించి నిన్న ఒక 2 విషయాలు మాత్రమే తెలుసుకున్నాం. ఇవాళ వాయుదేవుల వారి ఉపకారం మనకు ఎంత ఉన్నది అన్నటువంటి దాన్ని తెలుసుకుంటూ ఆచార్యుల వారి మహత్వాన్ని మనం తెలుసుకుందాం. ఒకసారి మధ్వాచార్యుల వారి తల్లి వాసుదేవుడి తల్లి తాను వాసుదేవుణ్ణి పడుకోబెట్టి, ఇంకా శిశు రూపంలో ఉన్నటువంటి వాసుదేవుడు పడుకోబెట్టి అమ్మాయికి చెప్పి వారు వెళ్తారు. చూస్తూ ఉంటూ అని చెప్పేసి వేరే వారి ఇంట్లో ఏదో పని ఉంటే అక్కడికి వెళతారు. వాసుదేవుడు లేచి ఏడవడం ప్రారంభిస్తాడు. ఎంత సమాధానాన్ని చేసినా, నానా విధమైనటువంటి ఆటలను ఆడిస్తూ చెప్పినా కూడా వినకుండా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఏం చేయాలి తోచకుండా ఆ అమ్మాయి కర్తవ్యమౌఢ్యం అభిపద్య నిరూప్య సాతం ప్రాభోజయత్ ఖలు కులిక్త కులం ప్రపక్వం అని ఉలవలు ఏవైతే జీర్ణానికి సాధ్యపడదో అటువంటి ధాన్యాన్ని అది ఆవులకు తినిపించాలి అని చెప్పేసి దాన్ని పెట్టి ఉంటే దాన్ని తినిపించేస్తుంది అమ్మాయి. సరే అని ఒకటి తినిపిస్తే ఊరుకున్నాడు. మళ్ళీ ఏడవడం ప్రారంభించాడు. ఒకటి 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 నోట్లో, అది కులిత్థ అని సంస్కృతంలో చెబుతాము.
కులిత్థాన్ని సర్వస్వాన్ని తినిపించి వేసింది. అంతా తిని శాంతించాడు. తల్లి వచ్చి అడుగుతుంది, ఇత్యాకుల గృహముపేత్య తదా ప్రసన్నం పూర్ణోదరం. అప్పటికి కూడా శాంతంగా ఉన్నటువంటి వాసుదేవుణ్ణి చూసి అడిగిన వెంటనే అమ్మాయి చెబుతుంది, లేదు, కులిత్థాన్ని మొత్తం తినిపించాను. ఆమెను తిడుతుంది. తిట్టి తన కుమారుడికి ఏమీ అవ్వకూడదు అని చెప్పేసి భగవంతుడికి శరణు వెళుతుంది అన్నమాట మనం వింటాం. పశువులు కూడా జీర్ణించుకోవడం కష్టమైనటువంటి వాటిని వాసుదేవుడు అనాయాసంగా జీర్ణించుకున్నాడు. ఇది ఏ విధంగా సాధ్యము అన్నటువంటిది ప్రశ్న. అదేవిధంగా పంచమ సర్గంలో వస్తుంది, దశమ సర్గంలో వస్తుంది, షోడశ సర్గంలో కూడా కొన్ని వివరణలు వస్తాయి. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అన్నటువంటిది ప్రశ్న. ఇది ఎలా సాధ్యపడుతుంది అన్నటువంటిది కూడా మనం ఆలోచన చేయాలి. దానికి ఐతరేయ ఉపనిషత్తు కొన్ని విషయాలను మనకు చెబుతుంది. ఆ ఉపనిషత్తు అనుసారంగా మనం తెలుసుకున్నప్పుడు మనకు ఈ విషయం బోధపడుతుంది. భగవంతుడు దేవతలందరినీ కూడా సృష్టి చేసిన తర్వాత ఒక్కొక్క దేవతలను మీరు ఏ ఏ స్థానం నుండి నా ద్వారా మీరు ఉద్భవించారో మీరందరూ కూడా అక్కడికి వెళ్ళండి, ఆ స్థానాల్లో ఉండండి అని చెప్పేసి బ్రహ్మదేవుల వారి దేహాన్ని చూపించి ఆ దేవతలందరూ కూడా అక్కడికి వెళ్ళడానికి భగవంతుడు ఆజ్ఞాపించాడు. అందరూ వెళ్ళిన తర్వాత వాయుదేవుల వారు 2 రూపాలు, ఒకటి అశన, మరొకటి పిపాస. అశన అంటే తినేటువంటిది, పిపాస అంటే దాహం, దప్పిక, ఆకలి మరియు దప్పిక అన్నటువంటి 2 రూపాలు. ఆ రూపములతో వాయుదేవుల వారు భగవంతుణ్ణి అడుగుతారు. అశనా పిపాస మానీతు ద్విరూపో మారుతో వదత్ పూర్వాజ్ఞాం అవయోశ్చైవ యథాత్వచ్ఛాసనానుగౌ. నీ యొక్క ఆజ్ఞను పరిపాలించడానికి నాకు అవకాశం ఇవ్వమని భగవంతుణ్ణి ప్రార్థించారు వాయుదేవుల వారు అశన మరియు పిపాస అన్నటువంటి 2 రూపములతో. ఎల్లప్పుడూ నీ ఆజ్ఞాధారకులుగా మేముంటాము అని ఆ 2 రూపములతో ఉన్నటువంటి వాయుదేవుల వారు చెబితే భగవంతుడు అన్నాడు, సర్వత్ర ప్రవిశ, నీకు నేను చెప్పేదేమున్నది, సర్వత్ర ప్రవేశం చెయ్యి అని భగవంతుడు ఆజ్ఞాపించాడు. అంటే సకల ఇంద్రియాభిమాని దేవతలు, అదేవిధంగా బ్రహ్మదేవుల వారు, సర్వస్వం జీవరాశులు అని ఎంతమంది ఉన్నారో సర్వత్ర నీవు ప్రవేశం చెయ్యి. సర్వత్ర ప్రవిశ ఇత్యముం ఆహా. అందువల్ల తస్మాత్ దేవతానాం సర్వాసాం భాగభుంమరత. అందువల్ల మనం ఏ ఏ దేవతలకు హవిస్సును, యజ్ఞంలో హవిస్సునిస్తామో ఆ దేవతయందు అంతర్యామిగా ఉన్నటువంటి వాయుదేవుల వారు ఆ హవిస్సును స్వీకరిస్తారు. దాన్ని ఆచార్యుల వారు భాష్యంలో, ఐతరేయ భాష్యంలో చెబుతారు, తస్మాత్ దేవతానాం సర్వాసాం భాగభుక్ మరుత్. భాగదేయాన్ని స్వీకరించేటువంటి వారు వాయుదేవుల వారు అన్నటువంటి దాన్ని చెబుతారు. ఏక ఏవ ప్రాణనామా నాభిస్తోపి సయేవతు అని చెబుతారు. ఇదే మాటనే ఉపనిషత్తు చెబుతుంది. తమ అశనా పిపాసే అబ్రూతాం ఆవాభ్యాం అభిప్రజానీహి తే అబ్రవీ ఏతాస్వేవ వాం దేవతాసు అభజామి ఏతాసు భాగిన్యో కరోమీతి. ఆ వాయుదేవుల వారికి భగవంతుడు ఆజ్ఞాపించాడట,
నీవు సర్వ జీవరాశుల యందు ప్రవేశం చెయ్యి, సకల దేవతల యందు ప్రవేశం చెయ్యి అని. అందువల్లనే తస్మాత్ యస్యై కస్యై చ దేవతాయై హవిర్గృహ్యతే, ఏ ఏ దేవతలు హవిస్సును స్వీకరిస్తారో భాగిన్యావేవ అస్యాం అశనా పిపాసే భవతః, ఏ దేవతలకు హవస్సు సమర్పించినా కూడాను అక్కడ వాయుదేవుల వారే ఉండి, ఆ దేవతాంతర్యామిగా ఉండి వాయుదేవుల వారు దాన్ని స్వీకరిస్తారు. ఏ రూపములతో? అశన మరియు పిపాస అన్నటువంటి రెండు రూపములతో. వాయుదేవుల వారికి చాలా రూపాలున్నాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అన్నటువంటి రూపములు వేరు. అదేవిధంగా ఇక్కడ చెప్పేటువంటి అశన మరియు పిపాస అన్నటువంటి, అంటే మనకు ఆకలి అవ్వాలి, మనకు దాహం అవ్వాలి అంటే వాయుదేవుల వారు కారణం. ఆకలినే అవ్వలేదు, దాహమే అవ్వలేదు అంటే తిన్నది ఏమవుతుంది? అలాగే ఉండిపోతే ఇక ప్రవృత్తి ఎలాగ? అందువల్ల ఈ రెండు రూపములతో, ఆకలి మరియు దాహం అన్నటువంటి రెండు రూపములతో మనకు నిరంతరంగా ఆకలిని కలిగించేటువంటి వారు వాయుదేవుల వారు, మనకు దాహాన్ని కలిగించేటువంటి వారు వాయుదేవుల వారు. అదేవిధంగా అపాన అన్నటువంటి రూపంతోనూ ఉన్నారు. ఇక్కడ చెప్పినటువంటి రూపాలు 4 రూపాలు. అవి ఏవి అంటే అశనా, పిపాసా, పానశ్చ మృత్యుశ్చేతి చతుర్విధః, ఏక ఏవ మహాన్ వాయుః సర్వదేవేషు సంస్థితః. ఈ 4 రూపములతో ఇంకా 2 రూపముల కార్యం తర్వాత ఉపనిషత్తు చెబుతుంది. ముఖ్యంగా మనకు ఇప్పుడు కావలసినటువంటిది అశన మరియు పిపాస అన్నటువంటి రెండు. ఆకలి మరియు దాహములు కావాలి మనిషికి, ఏ జీవరాశికైనా అన్నా కూడాను అది వాయుదేవుల ద్వారానే సంభవిస్తుంది తప్ప వాయుదేవుల వారు లేకపోతే అశనా పిపాసములు రెండూ కూడా మనకు సంభవించవు. ఎందుకు? తదభిమాని, ముఖ్యాభిమాని దేవతలు వాయుదేవుల వారు. కేవలం అంత మాత్రం కాదు, దేవతల యందు కూడా ఉండి వారు ఈ కార్యాన్ని చేస్తారు. తర్వాత భగవంతుడు పునరైచ్ఛత్ కేశవోసో అన్నమేభ్య సృజాయితి అని ఉపనిషత్తు భగవంతుడు అన్నాన్ని సృష్టి చేస్తాడు. దేవతలకు, మానవులకు, ప్రాణి పక్ష అందరికీ కూడా భగవంతుడు తద్భోగ్యమైనటువంటి వాటిని సృష్టి చేస్తాడు. ఆ అన్నాన్ని తినాలి అని చెప్పేసి బ్రహ్మదేవుల వారు ప్రయత్నం చేస్తారు. తద్వాచ అజిగృక్షత, ఉపనిషత్తు చాలా అద్భుతంగా చెబుతుంది. వాచ అజిగృక్షత తన్నాశక్నోద్వాచా గ్రహీతు. వాగభిమాని అయినటువంటి అగ్ని ద్వారా ఆ అన్నాన్ని తినాలి అని ప్రయత్నం చేస్తారు. అది సాధ్యపడదు బ్రహ్మదేవుల వారికి. ఒకవేళ సాధ్యపడి ఉంటే అందరూ కూడా నోటితో చెప్తేనే ఇంకొకరికి తృప్తి కావాలి. ఇదో ఈ లడ్డూ తిను, ఇదో ఈ భక్ష్యాన్ని తిను అని నోటితో చెప్పినంత మాత్రం చేత అందరికీ కూడా తృప్తి కావాలి. తృప్తి అవుతుంది ఎప్పుడు? ఈరోజు వంట ఏమిటి అని అడుగుతారు. నానా విధమైనటువంటి భక్ష్యభోజ్యాలను చెప్పిన వెంటనే ఓహో అని దానికోసం నిరీక్షణ చేస్తూ, వెయిట్ చేస్తూ కాలం గడుపుతూ ఉంటారు. దానివల్ల కూడా ఒక సుఖం ఉన్నది, లేదని కాదు. కానీ పూర్తి తృప్తి మనం తిన్న తర్వాతనే కలుగుతుంది. అది నోటి మాట ద్వారా, వాగభిమాని ద్వారా కలగదు. మరి ఇదంతా కూడా బ్రహ్మదేవుల వారికి తెలుసా లేదా అంటే తెలుసు. కానీ వారు ఒక్కొక్క ఇంద్రియాభిమాని దేవతలతో వారు ప్రయత్నాన్ని చేస్తారు. దానికి భాష్యంలో ఆచార్యుల వారు చెబుతారు, అత్తుం వాగాదిభి సర్వై ఐచ్ఛత్ నాప్యశకత్తదా. సకల ఇంద్రియాభిమాని దేవతలు ఒక్కొక్కరి ద్వారా ప్రయత్నం చేస్తూ వెళతారు, కానీ అది సాధ్యపడదు. సాధ్యపడనప్పుడు మరి ఇది
తెలిసి కూడా బ్రహ్మదేవుల వారు ఎందుకు చేశారు అంటే వారికి అజ్ఞానం ఉన్నదా అంటే కాదు. జానన్నపి క్రీడయైవ తారతమ్యం ప్రకాశయన్. ఆచార్యుల వారు చాలా అద్భుతంగా ఉపనిషత్తుకు వ్యాఖ్యానాన్ని చేస్తూ శ్రీమద మధ్వాచార్యుల వారు చెబుతారు. జానన్నపి, బ్రహ్మదేవుల వారికి అజ్ఞానం లేదు, వాగభిమాని ద్వారా దాన్ని స్వీకరించలేము అని కూడా తెలుసు. అయినా కూడా తారతమ్యాన్ని లోకానికి ప్రకాశింపజేయాలి అని చెప్పేసి ఏవం చకార బ్రహ్మాస వాజ్ఞానం లోకకర్తరి, సకల లోకాలను సృష్టించేటువంటి భగవంతుడి ఆజ్ఞను స్వీకరించి శిరసావహించి సకల లోకాలను సృష్టి చేసేటువంటి బ్రహ్మదేవుల వారికి అజ్ఞానాన్ని ఊహించడానికి కూడా అసాధ్యమైనటువంటిది. సర్వథా వారికి అజ్ఞానం అన్నటువంటిది లేదు. వాజ్ఞానం లోకకర్తరి క్షుత్పిపాసాదయశ్చైవ దేవానాం భోగ సాధకా. అదేవిధంగా ఆకలి మరియు దాహములు ఇవి మానవులకు దోషం కాని దేవతలకు అది భోగ సాధనములే. దాని ద్వారా కూడా వారు భగవంతుణ్ణి ఆరాధిస్తారు అన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రమేయాన్ని ఇక్కడ చెబుతూ చివరిలో అపాన రూపమైనటువంటి ఇందాక అంటే 4 రూపాలను అశనా పిపాస పానశ్చ అని అపాన రూపంతో ఉన్నటువంటి వాయుదేవుల వారు ఆ వాయుదేవుల ద్వారా స్వీకరించడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు అన్నాన్ని స్వీకరిస్తారు బ్రహ్మదేవుల వారు. అపానాఖ్యే నాత్తుమైచ్చత్ తదైవ అశకత్ ఆశు సహా. అప్పుడు సరిపోతుంది. మిగిలిన ఏ దేవతల ద్వారా కూడా అన్నాన్ని స్వీకరించినా కూడా బ్రహ్మదేవుల వారు తినలేకపోతారు. అంటే వాగభిమాని ద్వారా నోటి ద్వారా చెప్పడం అంతే, శ్రోత్రేంద్రియాభిమాని ద్వారా వినడం అంతే, చక్షురభిమాని ద్వారా చూడడం, వాటి ద్వారా కించిత్ 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 సుఖం కలుగుతూ వెళుతుంది తప్ప పరిపూర్ణమైనటువంటి తృప్తి కలగదు. ఎప్పుడైతే అపాన రూపమైనటువంటి వాయుదేవుల ద్వారా దాన్ని స్వీకరిస్తారో అప్పుడు దాన్ని తినడం ప్రారంభిస్తారు. కడుపు నిండుతుంది. అంతా కూడా భగవంతుడు సృష్టి చేసినటువంటి అన్నాన్ని స్వీకరిస్తారు. అప్పుడు ఆచార్యుల వారు ఆ భాష్యంలో ఇతరేయ భాష్యంలో చెబుతారు, తస్మాత్ భోక్తైక ఏవాసౌ సర్వస్యాన్నస్య మారుతః తత్ప్రసాదాత్ పరేష్ణంతి కించిత్ కించిత్ నచాఖిలం. ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు వీటిని చెప్పండి వీలైతే. తస్మాత్ భోక్తైక ఏవాసౌ సర్వస్యాన్యస్య మారుతః తత్ప్రసాదాత్ పరేష్ణంతి కించిత్ కించిత్ నచాఖిలం. ఎప్పుడైతే అపాన రూపి అయినటువంటి వాయుదేవుల ద్వారా బ్రహ్మదేవుల వారు వారి సహాయంతో అన్నాన్ని స్వీకరిస్తారు, అప్పుడు అన్నాన్ని వారు తినడం ప్రారంభిస్తారు. అందువల్ల సర్వ అన్నానికి భోక్త, ప్రధానమైనటువంటి భోక్త వాయుదేవుల వారు మాత్రమే. తత్ప్రసాదాత్, వాయుదేవుల వారి అనుగ్రహం ఉంటే పరే అష్నంతి, మిగిలిన ఇంద్రియాభిమాని దేవతలు స్వీకరిస్తారు. అది కూడాను కించిత్ కించిత్ వారి వారి యోగ్యతానుసారంగా, అంతే తప్ప నచాఖిలం వాయుదేవుల వారి వరే సర్వస్వాన్ని స్వీకరించేటువంటి శక్తి వారికి లేదు. అదేవిధంగా వాయుదేవుల వారికి మరొక పేరు కూడా ఉన్నది, ఆయురూపో అఖిలానాంచ దేవానాం వాయురేవహి. ఆయు అన్నటువంటి రూపంతో సకల దేవతల ఆయుష్కు. అదేవిధంగా ఇక్కడ ఆయుష్ శబ్దానికి ఆచార్యుల వారు మరొక అర్థాన్ని చెబుతారు. ఆయుష్ శబ్ద జ్ఞానవాచి గతివాచీ చ యత్తతః చేష్టా మోక్ష జ్ఞానదాత సురాణాం మారుతస్తతః అని. ఈ ఆయుష్ శబ్దం ఇది జ్ఞానవాచి, ఆయపయ గతవు అని, ఏ గత్యర్థాః తే జ్ఞానార్థకాః అని చెప్పేసి ఆయుష్ శబ్దం గతివాచి. గతివాచి అంటే జ్ఞానవాచి. అదేవిధంగా గతివాచి రెండు అర్థాలను కూడా స్వీకరించారు. అంటే చేష్టాప్రద, మనిషి చేయి పైకెత్తడం, రెండు చేతులు, తల ఆడించడం, కళ్ళు మూసి తీయడం, ఇవన్నీ కూడా నోటితో మాట్లాడడం, తల ఊపడం, శరీరాన్ని కదిలించడం, బరువు ఎత్తడం, కింద దించడం, ఇవన్నీ కూడా పరిగెత్తడం, ఈత కొట్టడం, ఇవన్నీ కూడా
నానా విధమైనటువంటి కర్మలను చేస్తూ వెళతాడు. దీన్ని శాస్త్రం అంటుంది చేష్ట అని అంటుంది. ఇది గతిని సూచిస్తుంది. అంటే గమనాన్ని గమనం అని చెబుతారు. గమనం ఒక్కటే కాదు, మిగిలిన అన్ని కర్మలను కూడా మనం స్వీకరించాలి. గతివాచి. మరొకటి జ్ఞానవాచి. చేష్ట మోక్ష జ్ఞానదాత సురాణం మారుతస్తత. చేష్ట మరియు మోక్ష రెండింటినీ కూడా ప్రసాదించేటువంటి వారు వాయుదేవుల వారే. ఇది ఎవరికి అంటే సురాణ దేవతలకు కూడా వాయుదేవుల వారి ద్వారానే చేష్టా ప్రదత్వం. అంటే దేవతలు ఏ కార్యాన్ని చేయాలన్నా వాయుదేవుల వారి అనుగ్రహం వారికి కావాలి. ఎక్కడి నుండి? సరస్వతీ భారతిని ఆరంభించుకొని సకల జీవరాశులకు వాయుదేవుల వారి అనుగ్రహం ఉంటేనే వారు ఏ కార్యాన్నైనా చేయగలరు, లేకపోతే చేయలేరు. అంతేకాకుండా మోక్ష జ్ఞానదాత, వారికి కావలసినటువంటి మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వారు కూడా వాయుదేవుల వారే. దాన్ని చెబుతారు చేష్ట మోక్ష జ్ఞానదాత సురాణం మారుతస్తత. దేవతలకు కూడా వాయుదేవుల వారే ప్రసాదించాలి. అంటే ఇక ఎవరెవరు మోక్షానికి వెళతారో సురాణమని ఉపలక్షణం. మనుష్యోత్తములు కూడా ఎవరెవరు మోక్షానికి వెళతారో వారందరికీ కూడా మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వారు ఇదే వాయుదేవుల వారే. మరి బ్రహ్మదేవుల వారు అంటే బ్రహ్మ మరియు వాయువులు సమాన కక్షాపన్నులు అని చెప్పేసి వాయుదేవుల వారు బ్రహ్మకు ఆయుప్రదాతకు ఆయుష్ను ప్రసాదిస్తే, బ్రహ్మదేవుల వారు వాయువుకు అన్న ద్వారా పుష్టిని ప్రసాదిస్తారు. అందువల్ల పరస్పరం వారిద్దరిలో ఒక విధమైనటువంటి సహకారం ఉన్నది. అందువల్ల వారిద్దరూ సమాన అన్యోన్య గుణదాతృత్వాత్ సమానో బ్రహ్మమారుతవు అని తర్వాత బ్రహ్మ పదవికి వచ్చేవారు అన్నటువంటి అర్థంలో కూడా చెబుతారు. ఈ విధంగా ఉపనిషత్తును తద్భాష్యాన్ని మనం అవలోకన చేసినట్టయితే మనకు ఆకలి దాహము కలగాలి అన్నా, అన్నాన్ని భోగం చేయాలన్నా వాయుదేవుల వారి అనుగ్రహం మనకు కావాలి. అది కాకుండా సర్వస్యాన్నస్య మారుతః తస్మాత్ భోక్తైక ఏవాసో సర్వస్యాన్నస్య మారుతః అని ఆచార్యుల వారు మరొక కారణాన్ని కూడా చెప్పారు. ఎవరెవరు ఏదైనా భోగం చేయాలి అంటే అక్కడ వాయుదేవుల వారు అవశ్యంగా వారి యందుండి ఆ అనుగ్రహాన్ని చెయ్యాలి. అందువలనే మన సంప్రదాయంలో ఎవరైనా మంచి భోక్త అంటే వాడు భీముడి లాగారా అంటే బాగా మంచి భోక్తా పురుషుడు అని చెప్తాం. ఈ విధంగా ఆ భోక్తృత్వం ఆ వ్యక్తికి రావాలి అంటే కించిత్ వాయుదేవుల వారి అనుగ్రహం తప్పకుండా మనం అక్కడ స్మరించవచ్చు, తప్పు లేదు. అంటే ఎవరికైనా ఏ జీవరాశికి ఒక చిన్న జంతువు దాన్ని ఆరంభించుకొని దానికి నీరు దాహం వేసినా, దానికి ఆహారం ఆకలి వేసినా, ఆకలి కలగాలి కదా. అది ఎంత పెద్దది, అందరికీ ఆకలిని కలిగించి ఆహారాన్ని ఇచ్చి దాన్ని పచనం చేసి దాన్ని దేహానికి ఇదంతా కూడా షట్ప్రశ్నోపనిషత్తులో చాలా అద్భుతంగా దీని గురించి ఉపనిషత్తు భాష్యము అన్ని కూడా చాలా అద్భుతంగా చెబుతాయి. ఆ విధంగా వాయుదేవుల వారు ముఖ్యంగా అశన పిపాస అపానశ్చ ఈ 3 రూపముల గురించి మనం ఇవాళ ఉపనిషత్తు ద్వారా తెలుసుకున్నాం. ఇది ఒక విధంగా ఒక ఫార్ములా, దాన్ని అప్లై చేసుకోవాలి కదా. దాన్ని మధ్వాచార్యుల వారి ద్వారా మనం అప్లై చేసుకున్నాం. ఒకటి ఇందాక నేను చెప్పాను, చిన్నతనంలోనే కులిత్థాన్ని సర్వస్వాన్ని వారు స్వీకరించారు అని. మరొకసారి అంటే ఆశ్రమం తర్వాత మధ్వాచార్యుల వారు కేరళ దేశానికి దిగ్విజయానికి గురువులతో కలిసి వెళతారు.
జ్యేష్యం కదాచిత్ కిల కాలపాలితాం దిశం ప్రయాతో అచ్యుత బుద్ధినా సహా అని. అచ్యుత బుద్ధి అంటే అచ్యుత ప్రేక్షాచార్యులు వారితో కలిసి వెళతారు. దిశం కిల కాలపాలితాం, కాల అంటే యమధర్మరాజు, అతడి దిక్కైనటువంటి దక్షిణ దిగ్విజయానికి వెళతారు. అక్కడ కేరళ దేశం, వారు ఉన్నటువంటి ఉడిపి నుండి దక్షిణం అంటే కేరళ ప్రాంతానికి వెళతారు. అక్కడ వాళ్ళ భిక్ష అయిన తర్వాత యజమాని మంచి అరటి పళ్ళను ఒక 4-5 గెలలను తెచ్చి పెడతాడు. పెడితే అచ్యుత ప్రేక్షాచార్యుల వారు అంటారు, స్వీకరించండి పూర్ణ ప్రజ్ఞాచార్య, మీరు స్వీకరించండి. సరే అని గురువుల వారు చెప్పారు అని చెప్పేసి అరటి పండ్లను తింటూ ఉన్నారు. ఎన్ని తిన్నారు అంటే 200 పైబడి అరటి పళ్ళను తిన్నారు. ఎంత తిన్నారు? 200 పైన. అంత తిన్నా కూడాను వారి కడుపులో ఏదైనా కాస్త ఎక్కువ తింటేనే కడుపు మనకు ముందరికి వచ్చేస్తుంది. ఏంట్రా అంత పెంచేశావు, మంచి బాగా తిన్నట్టున్నావు అని అందరూ అడుగుతారు. కానీ లేత అరిటాకు ఎంత సూక్ష్మంగా ఉండాలి, వారి కడుపు కూడా అలాగే ఉన్నది. ఇదేం ఆశ్చర్యం! దాన్ని గురువులే అడుగుతారు, వేరే వారు కాదు. భిక్షావసానే ద్విశతాధికైః ఫలైః వ్యూఢైః ప్రభుక్తే పైపూరితే పితే తనూదరే నాస్తి గరిష్టత కథం సుచిత్త సత్యం వదతాద్భవానితి. ఎందుకంటే అచ్యుత ప్రేక్షాచార్యుల వారికి మధ్వాచార్యుల వారు ఆశ్రమం కంటే ముందు నుండి కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగానే తయారయ్యారు. రోజు అద్భుతాలను చూపిస్తూనే వెళుతూ ఉన్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అద్భుతాలు. అది జ్ఞాన దృష్టితో కావచ్చు, కర్మ దృష్టితో కావచ్చు, వ్యవహార దృష్టితో, అన్నిటిలోనూ అచ్యుత ప్రేక్షాచార్యుల వారికి మధ్వాచార్యుల వారు ఒక అద్భుతంగానే కనిపించారు. ఇవాళ ఇది చూపిద్దాము అని మధ్వాచార్యుల వారు సంకల్పించి 200 పైబడి పళ్ళను తిన్నారు. వాళ్ళు అడుగుతారు, తనూదరే నాస్తి గరిష్టత కథం, నీ ఉదరంలో గరిష్టత లేదు అంటే ఆ కడుపు ఎక్కడ ముందుకు ఇలా బయటికి రాలేదు. సుచిత్త సత్యం వదత భవాన్, మీరు సత్యం చెప్పండి, ఏముంది ఇంత ఆశ్చర్యం? మనిషి అంటే భోజనం లేకుండా మహాభోక్త పురుషుడు అన్నా కూడా 10 అరటిపళ్ళను, అది కూడా పెద్దది, దాన్ని చెబుతారు. వ్యూఢై ఫలై, పెద్ద అరటిపళ్ళు. ఆ అరటిపళ్ళను 10 తినడమే కష్టము. అటువంటిది మీరు భిక్ష అవసానే, భిక్ష అయిన తర్వాత తిన్నారు. అది కూడా 5-10 కాదు, 200 తిన్నారు. 200 పైబడే మీరు తిన్నారు. మేము ఆజ్ఞాపించాము అని మా ఆజ్ఞను అనుసరిస్తూ గురువాజ్ఞను ఉల్లంఘించరాదు అని అన్నీ తినేశారు. కానీ ఇది ఎలా సాధ్యం? ఆ ఉదరం కించిత్తు ముందుకు రాలేదు కదా అంటే, అంగుష్టమాత్రం జఠరే ప్రతిష్ఠితం జాజ్వల్యమానం మమ జాతవేదసం నిత్యం హితం విశ్వదహంచ విత్తతం విశ్వేశచేత ఇది సోబ్రవిత్తదా. అందరికీ కూడా ఉదరంలో జఠరాగ్ని అని ఉన్నది. ఆ జఠరాగ్ని తిన్నదంతా కూడా పచనం చేస్తూ పెడుతుంది. ఆ జఠరాగ్ని ఎంత ఉంటుంది అంటే పరమాణు మాత్రంలో ఉంటుంది ప్రతి ఒక్క జీవికి. అంత ఉన్నటువంటి వారే రోజుకు 4 సార్లు 5 సార్లు వారి వారి యోగ్యత అనుసారంగా వారు తింటూనే ఉంటారు. కానీ మా యొక్క ఉదరంలో అంగుష్ట మాత్రం, ఒక అంగుష్టం అంటే ఇంత బొటనవేలు అంత జఠరే ప్రతిష్ఠితం జాజ్వల్యమానం మమ జాతవేదసం, ప్రళయకాలంలో సమగ్రమైనటువంటి లోకాన్నే దహించి వేసేటువంటి నిత్యం హితం విశ్వదహంచ, అటువంటి జఠరాగ్ని నా ఉదరంలో ఉన్నది అని ఆ భగవంతుణ్ణి ధ్యానిస్తూ
పూర్ణప్రజ్ఞాచార్యుల వారు చెబుతారు. ఇప్పుడు ఉపనిషత్తును మనం లింక్ చేసుకుంటే, అంటే ప్రతి ఒక్కరికి ఆకలి దాహం కావాలన్నా వాయుదేవుల వారే కావాలి. అదేవిధంగా సకల దేవతల యందు ఉండి సర్వస్వాన్ని భోగించేటువంటి వారు కూడా వాయుదేవుల వారే అన్నప్పుడు, తస్మాత్ భోక్తైక ఏవాసౌ సర్వస్యాన్నస్య మారుతః. లక్ష్మీనారాయణుడు భోగాన్ని చేసేటువంటి దాన్ని వదిలిపెడితే మిగిలిన అందరూ చేసేటువంటి భోగం అది వాయుదేవుల వారు ఉండి వారు తినిపించాలి. ఇంత అద్భుతంగా వాయుదేవుల వారి భోగ సామర్థ్యం ఉన్నది. అటువంటిది 200 అరటిపళ్ళు ఏంటి, కోట్ల కోట్ల జీవరాశుల ఎందు ఉండి వాయుదేవుల వారు భోగాన్ని చేస్తారు. అంత సామర్థ్యం భగవంతుడు వారికి అనుగ్రహించాడు. ఇదే విధంగా దశమ స్కందం చివరిలో కూడా ఒక మాట వస్తుంది. అక్కడ కూడా మనం దీన్ని తెలుసుకున్నప్పుడు, ఆచార్యుల వారు బదరికాశ్రమానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఋషికేశంలో దిగుతారు. అక్కడ సాక్షాత్తు రుద్రదేవుల వారు వచ్చి వారి శిష్యులకు ఆజ్ఞాపించి నానా విధమైనటువంటి భక్ష్యభోజ్యాలను ఆచార్యుల వారికి చేయించి భిక్షను చేయిస్తారు. ఆచార్యుల వారు దాన్ని కూడా స్వీకరిస్తారు. తరువాత గోవా ప్రదేశానికి వస్తే అక్కడ శంకర అనేటువంటి బ్రాహ్మణుడు పెద్ద పెద్ద అరటి పళ్లను తన తోటలో ఉన్నటువంటి వాటిని ఇస్తాడు. ఎన్ని ఇస్తాడు అంటే 4000 పైబడి ఇస్తాడు. ఎంత? 4000 పైబడి అరటి పళ్ళని ఇస్తాడు. అదేవిధంగా పాలను ఇస్తాడు. అప్పుడేమి క్షీరవ్రతం లేదు ఆచార్యుల వారు గోవా ప్రదేశానికి వెళ్ళినప్పుడు, కాబట్టి క్షీరాన్ని కూడా ఇచ్చాడు. అదంతా కూడా ఆచార్యుల వారు స్వీకరిస్తారు. అతడి భక్తిని ఆదరించి, అతడి భక్తిని గౌరవించి, అతడికి మధ్వాచార్యుల వారి మీద భగవంతుడి మీద ఉన్నటువంటి భక్తి చాలా విశిష్టమైనటువంటిది. అందువల్ల ఆచార్యుల వారికి ఇదంతా సమర్పణ చేశాడు. సశంకర పదద్విజోపాహృతమాప్య గోవాఖ్యగాం గరిష్ట కదలీల సద్దశతి చతుష్కం చరన్ పయః కలశ పంచకత్రిక యుగాభిపూర్ణం పపౌ అదృష్టగతిరప్యసౌ భూనృపన్రు మండలైరుద్యతైః అని నారాయణ పండితాచార్యుల వారు చెబుతారు. అదేవిధంగా ఇషుపాత అన్నటువంటి మరొక క్షేత్రానికి వెళతారు ఆచార్యుల వారు. అక్కడ రాజకేలి అని పెద్దదైనటువంటి అరటిపళ్ళు, వాటిని 1000 సమర్పణ చేస్తే దాన్ని కూడా స్వీకరిస్తారు. అదేవిధంగా ఇక్కడ 4000 ఒకే రోజు అంటే ఎప్పుడైతే దాన్ని సమర్పణ చేశారో అప్పుడే దాన్నంతా కూడా ఆచార్యుల వారు భిక్షా సమయంలోనే స్వీకరించాలి. ఆ సమయంలోనే వారు స్వీకరించారు. ఇది ఎలా సాధ్యం అంటే, మళ్ళీ మనం ఉపనిషత్తుకు వెళితే అక్కడే దీనికి సర్వ అన్నాన్ని స్వీకరించేటువంటి వారు వాయుదేవుల దేవతలు, గంధర్వులు, ఋషులు, మునులు, తపస్వి వరేణ్యులు, కిన్నరాదులు, సర్వస్వం జీవరాశి అని కోట్ల కోట్ల అనంత సంఖ్యలో ఉన్నటువంటి జీవరాశులు భోగం చేసేటువంటిది వాయుదేవుల వారి అనుగ్రహంతో. అటువంటిది ఇవన్నీ కూడా చూస్తే చాలా అల్పం. సమగ్రమైనటువంటి విశ్వాన్నే దహించేటువంటి శక్తి వారి జఠరాగ్నికి ఉన్నది అంటే ఈ 3000, 4000, 200, 1000 ఇదంతా కూడా లెక్కకు వస్తుందా? రాదు. కానీ ఇది వారి సామర్థ్యము అన్నటువంటి దాన్ని మనం ఉపనిషత్తు ద్వారా తెలుసుకుంటే అప్పుడు ఈ మహిమలన్నీ కూడా మనకు బోధపడతాయి.
ఇది అత్యంత ఆశ్చర్యమే ఆచార్యుల వారి విషయంలో. లౌకికంగా చూసినప్పుడు ఇది ఎవరికీ సాధ్యపడనటువంటిదే. అదేవిధంగా భీమసేనుల వారు కూడా ఏకచక్ర నగరంలో ఉన్నప్పుడు వారు అందరూ భిక్షానికి వెళితే వాళ్ళు మార్గ మధ్యంలో పెట్టి హూంకారాన్ని చేసేవారు. అది ఒక నరసింహ మంత్రము అని చెబుతారు. అందరూ తెచ్చి అందులో అన్నాన్ని వేసి వెళ్ళేవారు. ఆ కుంభం ఎంత ఉంది అంటే ఒక ఇల్లే కుంభం లాగా ఉంది. ఎందుకు అంటే ఒక కుంభకారుడు కుమ్మరివాడు కుండలను చేసేవాడు. వాడి ఇల్లు అగ్నికి ఆహుతి అవుతూ ఉన్నది. ఆ సందర్భంలో వాడిని రక్షించాలి అని చెప్పేసి భీమసేనుల వారు తమ చేత్తో ఆ ఇంటినే పైకి లేపేస్తారు, కుమ్మరి వాడిని రక్షిస్తారు. అది చూసి వాడికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. స్వామి, నా సేవను స్వీకరించండి అని చెప్పేసి నా ఇంత పెద్ద ఇంటిని, ఏదో పెద్ద గుడిసెలాగా ఉంది, అంత గుడిసెను అమాంతంగా మీరు పైకి లేపారు అంటే నేను అంత పెద్ద కుండను మీకు తయారు చేసి ఇస్తాను అని వాడు అంత పెద్ద కుండను తయారు చేసి ఇచ్చాడు. అందులో తెచ్చి అందరూ ఆహారం వేసేవారు. దాన్ని అంతా కూడా ప్రతిరోజు స్వీకరించేవారు. అదేవిధంగా బకాసురుడి సంహారానికి వెళ్ళినప్పుడు కూడా అద్భుతంగా వారి భోగశక్తిని మనం వింటాం. ఇదంతా కూడా వాయుదేవుల వారు అనాయాసంగా చేసినటువంటిది. దీని అర్థం ఎప్పుడు తింటూనే ఉంటారు అని మాత్రం అనుకోవద్దు. అప్పుడప్పుడు తమ దైవత్వాన్ని చూపించడానికి మధ్వాచార్యుల వారు ఈ విధంగా చేశారు తప్ప వారికి తినడమే కాయకము అని మాత్రం సర్వథా అనుకోవద్దు. ఎందువల్ల అంటే ఆచార్యుల వారు కాష్టమౌనాన్ని కూడా చేశారు. అదేవిధంగా ఉపవాసాన్ని కూడా చేశారు. కాష్టమౌన మదదాదుపవాసం శుద్ధమప్యకృత శుద్ధ హృదిచ్చన్ నిత్యతుష్ట హరితోష విశేషం చింతయన్ ప్రభుమనంతమటాంత. ఇప్పుడున్నటువంటి బదరీ క్షేత్రంలో 48 రోజులు ఆచార్యుల వారు కాష్టం వలె మౌనం మాత్రమే ఆచరించాలి. ఉదయం మజ్జనం వ్యధిత శీతలగంగా వరి నిత్యమరుణోదయ కాలే యత్స్పృశంతి ననరాహిమభీత అంశయేష పృషతామధిపస్య. అరుణోదయ కాలంలో అందరూ చలికి భయపడేటువంటి సమయంలో ఆచార్యుల వారు వెళ్ళి ఆ అలకనందలో అవగాహన స్నానం చేసి వచ్చి కూర్చొని అక్కడే భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ ఈ విధంగా 48 రోజులు కేవలం పాఠ ప్రవచనాలు మాత్రమే చేసి మౌనము ఉపవాసము రెండింటినీ చేసి కాష్ఠ మౌనాన్ని చేర్చారు మధ్వాచార్యుల వారు. ఉపవాసాన్ని కూడా ఎందువల్ల అంటే భగవత్ సంప్రీతి కొరకు, భగవద్ అనుగ్రహం కొరకు అని. అంటే ఎవరికి మోక్షం ఫిక్స్, ఎవరికైతే బ్రహ్మ పదవి కూడా నిశ్చితమైపోయింది, అన్నీ సిద్ధమైనటువంటి వాయుదేవుల వారు ఎందుకు చెయ్యాలి? అయినా వారు చేస్తారు. మనకింకా ఏది కూడా నిశ్చితం లేదు. తర్వాత జన్మ మానవ జన్మ వస్తుందో, ఏ ప్రాణిగానో, పశువుగానో, క్రిమిగానో, కీటంగానో ఎక్కడ జన్మిస్తామో తెలియదు. ఇప్పుడు ఏదో భగవద్ అనుగ్రహంతో పూర్వజన్మ సుకృతంతో ఉత్తమమైనటువంటి తల్లిదండ్రుల పెంపకంలో ఈ సన్మార్గంలో మనం వచ్చాము అంటే అదే ఒక ఆశ్చర్యము అని అనుకోవాలి. అటువంటిది ఇప్పుడు సాధన శరీరాన్ని ఇచ్చినప్పుడు మనం ఎంతగా సాధన చేసుకోవాలి ఆలోచన చేయండి. సకల జీవ నియామకులైనటువంటి వాయుదేవుల వారు కాష్ఠమౌనాన్ని చేసి ఉపవాసాన్ని చేసి, ఎందువల్ల అంటే శుద్ధమప్యకృత శుద్ధ హృదిచ్చన్ నిత్యతుష్ట హరితోష విశేషం, భగవంతుకి సంప్రీతి కొరకు వారు ఉపవాసాన్ని కూడా చేసి ఆ 48 రోజు పూర్ణమైన తర్వాత వేదవ్యాస రూపంతో వచ్చి బదరికాశ్రమానికి రమ్మని పిలుస్తారు. ఆ కథ అంతా వస్తుంది. అంటే ఎందుకు చెప్పొచ్చాను అంటే కేవలం తినేటువంటి ప్రసంగాలనే చెప్తూ ఉన్నారు అంటే ఇవాళ అశనా పిపాసాపానశ్చ అన్నటువంటి వాయుదేవుల వారి అనుగ్రహం మనకు ఎంతగా ఉన్నది. అది ఉండడం వల్ల మనం నానా విధమైనటువంటి భోగాలను చేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా కేవలం వాయుదేవుల వారి అనుగ్రహం మాత్రమే. ఇది వాయుదేవుల వారు కూడా తమ యొక్క సామర్థ్యాన్ని తస్మాత్ భోక్తైక ఏవాసౌ సర్వస్య అన్నస్య మారుతః
తత్ప్రసాదాత్ పరేష్ణంతి, మిగిలిన దేవతలు ఆ వాయుదేవుల వారి అనుగ్రహంతో కించిత్ కించిత్ నచాఖిలం అని చెబుతారు. ఆ విధంగా వాయుదేవుల వారి యొక్క విశిష్టమైనటువంటిది. అక్కడి నుండి బదరికాశ్రమం నుండి వచ్చేటప్పుడు రెండవసారి బదరికాశ్రమానికి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక విచిత్రం జరుగుతుంది అని చెబుతారు. అదేమిటి అంటే, అది 9వ సర్గంలో చెబుతారు. అగ్నిశర్మ ముఖ పంచశైర్విజైరన్నమాహృతమలం పృథక్ సమం కృష్ణమాదైమిత్య విస్మయ కృష్ణమత్తు మనమేష హిక్షయే. ఆచార్యుల వారు బద్రికాశ్రమం నుండి కిందికి వచ్చిన వెంటనే అక్కడ అగ్నిశర్మ మొదలైనటువంటి అనేక మంది బ్రాహ్మణులు 5-6 మంది కలిసి మేం భిక్ష చేయాలి అని ఆచార్యుల వారి దగ్గరికి వచ్చి అడుగుతారు, ఇవాళ మా భిక్షను స్వీకరించండి. అందరూ నానా విధమైనటువంటి పదార్థాలను తెచ్చి వంటను చేయించి ఆచార్యుల వారిని ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరూ తమ వంటనే ఆచార్యుల వారు తినాలి అని. ఎవరు తింటారు చూద్దామని కొంతమంది. ఈ విధంగా అంతా ఉన్నప్పుడు ఆచార్యుల వారు సరే అందరూ తెచ్చినవి పెట్టండి అని అంటారు. అందరూ తెచ్చినటువంటి దాన్నంతా వండించి అందరూ కూడా సిద్ధం చేసి పెడతారు. భగవంతుడికి నైవేద్యం చేసి ఆచార్యుల వారు అందరూ తెచ్చిన దాన్ని ఏకకాలంలో తినేస్తారు. అందరికీ అని తయారు చేసి పెట్టినటువంటి దాన్ని ఆచార్యుల వారు అగ్నిశర్మముఖ పంచహేద్విజై అన్నమా ఆహృతం అలం పృథక్ సమం కృష్ణమాదయమిత్య కృష్ణమత్తు మనమీష హిక్షయే. ఆ సర్వస్వాన్ని ఏకకాలంలోనే ఆచార్యుల వారు తినేస్తారు. ఎందువల్ల అంటే ప్రళయకాలంలో సర్వస్వాన్ని దహించి వేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వారు ఆచార్యుల వారు అని చెప్తారు. అంటే వాయుదేవుల వారి సామర్థ్యం ఎంత అద్భుతంగా ఉన్నది అన్నటువంటి దాన్ని ఉపనిషత్తు మనకు చెబితే, ఆ ఉపనిషత్తులో చెప్పినటువంటిది యథార్థమే అని ఆచార్యుల వారు, మధ్వాచార్యుల వారు అక్కడక్కడ ప్రసంగానుసారంగా అద్భుతమైనటువంటి తమ జఠరాగ్ని సామర్థ్యాన్ని, తమ భోగ సామర్థ్యాన్ని శిష్యులకు చూపించారు. అంటే వాళ్ళందరూ అనుకున్నారు, శిష్యులందరూ, మరి ఇవాళ అగ్నిశర్మది, రేపు విష్ణు శర్మది, ఇంకొక రోజు ఇంకొకరిది, ఈ విధంగా 5-6 రోజులు ఇక్కడే ఉండిపోతారేమో ఆచార్యుల వారు అని. ఆచార్యుల వారు అన్నారు, అందరూ ఒకే రోజు వండండి, అందరిది ఒకేసారి మేము స్వీకరిస్తాం అని. అంతమంది భిక్షకు తెచ్చినటువంటి దాన్ని ఆచార్యుల వారు ఒకే రోజు స్వీకరించి అందరినీ కూడా అనుగ్రహించారు వాయుదేవుల వారు, అర్థాత్ మధ్వాచార్యుల వారు. ఈ విధమైనటువంటి సామర్థ్యాన్ని ఆచార్యుల వారు మనకు చూపించారు. అదేవిధంగా మరొకసారి అందరూ తెచ్చినటువంటి దాన్ని ఏకకాలంలో స్వీకరించినటువంటి ఆచార్యుల వారు మరొకసారి ఇదే ఆహార విషయంలోనే మరొక అద్భుతాన్ని చూపిస్తారు. అది కూడా మనకు మధ్వ విజయమే చెబుతూ ఉన్నది. అదెక్కడ అనంటే 16వ సర్గంలో నిస్వానాం కతిపయ భుక్తియుక్త భక్తం భక్తానాం యదిత చతుర్గుణం దయాళుః భుంక్తే స్మత్కృతశ నరోపభోజ్యమన్నం సంప్రీత్యై సదనమతాం బృహత్ ప్రబోధః.
ఒకసారి కొంతమంది చాలా పేదవారు, వారు శిష్యులకందరికీ చేయించాలి అని ఏదో తపన, ఉన్నదంతా తీసుకొచ్చి చేశారు. అది 4-5గురికే సరిపోతుంది, శిష్యులు చాలా మంది ఉన్నారు. అటువంటప్పుడు ఆచార్యుల వారు దయచేసి, సరే ఆ 4-5 అయ్యేటువంటి భోజనాన్ని 20 మందికి సరిపోయేట్టుగా పెంచారు. దాన్ని కేవలం వారి కృపాదృష్టితో అన్నాన్ని, అల్పమైనటువంటి అన్నాన్ని బహ్వన్నంగా చేసేటువంటి సామర్థ్యం కూడా ఆచార్యుల వారికి ఉన్నది. నిస్వానాం, నిస్వానాం అంటే పేదవారు అని. నిస్వానాం కతిపయ భుక్తియుక్త భక్తం భక్తానాం వ్యధిత చతుర్గుణం దయాలు. దాన్ని 4 రెట్లు అధికంగా పెంచి అందరికీ కడుపు నింపారు ఆచార్యుల వారు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి భక్తుల మీద ఆచార్యుల వారు చేసేటువంటి అనుగ్రహం ఎటువంటిది. అనన్యంగా శరణం వారి తప్ప ఆచార్యుల వారు మనకు అనుగ్రహించినటువంటిది ఏదీ లేదు. మనం ఇటువంటి మధ్వాచార్యుల వారిని వదిలిపెట్టి వేరే వారి దగ్గర ఇంకేదో అక్కడ దొరుకుతుంది అని వెళ్ళడం అది హాస్యాస్పదమే అవుతుంది. మరొకసారి భుంక్తే స్మత్రిదశ నరోపభోజ్యమన్నం సంప్రీత్యై సధనవతాం బృహత్ ప్రబోధ. బాగా శ్రీమంతులు 30 మంది, 40 మంది, 50 మంది అంతమందికి వంటలు చేయించాము, తాము స్వీకరించాలి అని చెప్తే వారి సంతృప్తి కొరకు అంతమంది చేసినటువంటి అన్నాన్ని, 30 మంది తినేటువంటి అన్నాన్ని ఆచార్యుల వారు ఒక్కరే స్వీకరించి వారిని కూడా అనుగ్రహించారు. వారి భక్తిని చూసి ప్రతి ఒక్కరిని కూడా ఆచార్యుల వారు అనుగ్రహించారు. ఈ విధంగా 2వ సర్గంలో ఆరంభమైనటువంటిది 2, 5, 10, అదేవిధంగా 16, 9 ఇక్కడంతా కూడా ఆచార్యుల వారి ఆహారం గురించి వచ్చింది. వారి నిత్య దినచర్యంలో వచ్చేటువంటిది 14వ సర్గంలో వస్తుంది. పరమద పరమాన్నం ప్రాప్తమేవా ప్రయాసం ప్రభురిహ బుభుజేసో వేదవాద ప్రవీణ అజిత పరమ భక్త సంతతం మన్యమాన సకల జగదీశ ప్రియతాం శౌరిరిత్థం. భగవంతుడికి సమర్పణ చేసినటువంటి దివ్యమైనటువంటి అన్నాన్ని రోజు స్వీకరించేవారు అని వస్తుంది. ఈ ప్రసంగాలు ఇక్కడంతా కూడా ఆచార్యుల వారు బహ్వన్నాన్ని తిని లోకానికి అత్యాశ్చర్యకరమైనటువంటి, ఊహించడానికి కూడా అసాధ్యమైనటువంటి భీముడే మనక రూపంలో వచ్చారా అని, భీమసేనుడే వచ్చాడు అని సజ్జనులు తెలుసుకున్నారు. కొంతమందికి సందేహం కలిగింది. ఈ విధంగా తమ అద్భుతమైనటువంటి తమ జఠరాగ్ని విశేషాన్ని, తమ భోగశక్తిని ప్రదర్శించి ఉపనిషత్తులో చెప్పినటువంటి ఆ వాయుదేవుల వారు ఎవరో కాదు, నేనే అని మనకు తెలియపరచడానికి ఆచార్యుల వారు ఇంతటి అద్భుతమైనటువంటి కార్యాలను మనకు చేసి చూపించారు. అందువల్ల మనకు కూడా ఆ వాయుదేవుల వారు అనుగ్రహించని, మనకు కలిగేటువంటి నానావిధమైనటువంటి తాపత్రయాలను వారు పరిహరించని, భోగశక్తిని యథాయోగ్యంగా మనకు కూడా వారు అనుగ్రహించి, చూడండి ఎంత అద్భుతంగా ఆచార్యుల వారు శిష్యుల మనస్సు నొప్పించకూడదు అని చెప్పేసి వారు చేసినటువంటి కార్యాలు, ఉపనిషత్తులో చెప్పినటువంటి ఆ తత్వాలను మనం బేరీజు వేసుకుంటే ఇదంతా కూడా సర్వస్వాన్ని తినేటువంటి శక్తి ఆచార్యుల వారికి. అశనాపిపాసాపానశ్చ మృత్యుశ్చేతి చతుర్విధ ఏక ఏవ మహాన్ వాయు సర్వదేవేషు సంస్థిత అని అక్కడ చెప్పేటువంటి ఆ మాట. అదేవిధంగా తస్మాత్ భోక్తైక ఏవాసౌ సర్వస్య అన్నస్య మారుత తత్ప్రసాదాత్ పరేష్ణంతి కించిత్ కించిత్ నచాఖిలం అని, సకల దేవతల యందు కూడా ఉండి వారు చేసేటువంటి భోగాన్ని కూడా ప్రధానంగా చేసేటువంటి వారు వాయుదేవుల వారు, మిగిలిన వారు కించిత్ కించిత్ చేస్తారు.
సమగ్రమైనటువంటి విశ్వాన్ని దహనం చేసేటువంటి శక్తి వారి జఠరాగ్నికి ఉన్నది అన్నటువంటి తత్వాన్ని, ఈ కథల వెనుక ఉన్నటువంటి రహస్యాన్ని, ఉపనిషత్తు తత్వాన్ని మనం తెలుసుకుంటే వాయుదేవుల వారి అనుగ్రహం, వాయుదేవుల వారి సామర్థ్యం మనకు తెలుస్తుంది. ఆ వాయుదేవుల వారు మనలో ఉండి అశనా పిపాస దాన్ని కలిగించి దాని ద్వారా మనకు ప్రతిరోజు మన భోగాన్ని ప్రతిరోజు వారు చేయిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇదే ప్రసంగంలోనే ఛాందోగ్యోపనిషత్తు ఒక మాటను చెబుతుంది. అంటే మనం ప్రతిరోజు చిత్రావతి అంటే భోజనానికి కూర్చునేటప్పుడు పరిశేచన చేసి ప్రారంభంలో ఆపోషణాన్ని తీసుకుంటాము, అమృతోపస్త్రణమసి స్వాహ అని. అది వాయుదేవుల వారికి వస్త్ర సమర్పణ అని మనం ప్రతిరోజు కూడా చింతన చెయ్యాలి. అలా చేస్తే మోక్షంలో దివ్య వస్త్ర లాభాన్ని పొందుతాడు అన్నటువంటి అంశాన్ని ఆచార్యుల వారు ఛాందోగ్యోపనిషత్తులో మనకు చెబుతారు. అది కూడా ఈ ఆహార విషయానికి సంబంధించినటువంటిదే. అందువల్ల ఈ విధంగా మనం వాయుదేవుల వారి అర్థాత్ మధ్వాచార్యుల వారి సామర్థ్యాన్ని, వారి యొక్క అద్భుతమైనటువంటి భగవద్ అనుగ్రహం వారి మీద ఎంత ఉన్నది అన్నటువంటి దాన్ని తెలుసుకోవాలి అని చెబుతూ ఇవాళ ప్రసంగాన్ని ఇక్కడితో సమాప్తి చేస్తూ ఉన్నాను. శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా అనుసృత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః. హరయే